హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ కొత్త వారు ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మ్యాగీ మసాలాలతో ఉప్మా ఎలా ఉండాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే జీడిపప్పు ఉప్మా అండి. సో ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇట్లా మనము రవ్వనైతే ఫస్ట్ ఒక బ్యాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. రవ్వని నేను ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. సో అడగంటకుండా అయితే ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదే బాయిల్లో నేను సరిపడినంత ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ పల్లీలు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి కాజు అయితే యాడ్ చేసుకున్నాను. సో అది కూడా వేగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసాను. సో ఆవాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత నేను మిర్చి అయితే వేసాను స్పైసీనెస్ కోసము. ఒక 8 అంత మిర్చి అయితే నేను తీసుకున్నాను అనమాట. సో అది కూడా వేగాలన్నమాట. మిర్చి కూడా వేగిన తర్వాత అందులోకి నేను స్మాల్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను అనమాట అందులోకి. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత దాంట్లో నేను 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపేసేయాలి. కొంచెం మనకి కలర్ చేంజ్ అయింది అనిపించిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. సో ఇట్లా మనము మెల్లిమెల్లిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మొత్తము. సో అందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి వేసాను అనమాట. సో అది కూడా వేగాలన్నమాట. కొంచెం అందులోకి నేను టమాటో స్మాల్ తీసుకున్నాను. సో అది కూడా టేస్టీనెస్ కోసమే. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. క్యారెట్, ఆలు, బీన్స్ మన ఇష్టం అనమాట. ఉప్మాలోకి మనం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడు వెజిటేబుల్స్ అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇంతలోనే చేసేసాను. మార్నింగ్ టైంలో పిల్లలకి టిఫిన్ పెట్టి పంపించాలి కదా. ఈ సాటర్డే రోజు వ్లాగ్ అండి. సో అందుకని సో మ్యాగీ మసాలాలు నేను క్వాంటిటీని బట్టి తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఆఫ్ ఉప్మా రవ్వకి నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో మీరు ఒకవేళ ½ కేజీ తీసుకున్నారనుకోండి 4-5 ప్యాకెట్స్ అయితే మీరు తీసుకోండి. సో ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయాలి. వాటర్ అంతా మంచి మరిగిన తర్వాత పక్కకి రోస్ట్ చేసుకొని పెట్టుకున్న రవ్వని అయితే తీసుకొని మెల్లిమెల్లిగా కలుపుతూ అందులో వేసేయాలన్నమాట. సో ఇట్లా మనము ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మనము మగ్గనియాలి మొత్తం అంతా. సో తర్వాత చూస్తే ఇలా ఉంది. సో వేడి జీడిపప్పు ఉప్మా రెడీ అండి. సో పిల్లలకైతే వేడిగా అయితే నేను పప్పు ప్లస్ పికిల్తో అయితే సర్వ్ చేశాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే పెట్టండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.